నమో వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. శ్రీవారికి ఆపద మొక్కులవాడని, వడ్డీ కాసులవాడని, నిలువు దోపిడీ రాయడని ఒకటేమిటి, అనేక పేర్లున్నాయి. అందుకే 1000 నామాలవాడు, 1000 రూపాలున్నవాడు అని కవులు కీర్తించారు. మరి అటువంటి మన స్వామితో ప్రత్యక్ష పరోక్ష అనుభూతులను, అనుభవాలను పొంది ఆ దివ్యానుభూతులను చవిచూసిన మరికొందరు మన వెంకన్న భక్తులను కలిసి పలకరిద్దాం. భగవంతుడిపై, అందులో శ్రీవారిపై ప్రేమాభిమానాలు, భక్తిభావం చిన్నతనం నుండే అలవడుతూ ఉంటాయి. బాలభక్తుడైన ప్రహ్లాదుడు తన తండ్రి చేతిలో ఎన్ని కష్టాలు పడినా కూడా ఆ శ్రీవారి పాదాలను విడిచిపెట్టలేదు. అందుకే ఆ బాలభక్తుడిపై ఉన్న ప్రేమతో శ్రీవారు నరసింహావతారాన్ని ఎత్తారు. ధ్రువుడు, అన్నమయ్య, వెంగమాంబ ఇలా ఎందరో శ్రీవారి భక్తులు స్వామివారిని సేవించి తరించారు. మరి ఇవాళ ఈ భక్తురాలి అనుభవం ఏంటో ఒకసారి చూద్దామా? నా పేరు ఉషా, కరీంనగర్. వెంకటేశ్వర స్వామిని చిన్న వయసు నుంచి నమ్మిన ఆ స్వామి కరుణ అట్లాగే ఆయన ఇచ్చాడు. సంవత్సరానికి 2 సార్లు దర్శనం స్వామిని కన్నులారా చేసుకుంటాము. మాకు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఒక్కసారి కొండకు వస్తామని మొక్కుకోగానే తెల్లవారే మరుసటి రోజే మాకు ఆ సమస్య తీరిపోతూ ఉంటుంది స్వామి దయ వల్ల. ఆ స్వామి కరుణా కటాక్షాలు సంవత్సరంలో కాదు, నిత్యం కూడా ఆయన కరుణను మేము అనుభవిస్తూ ఉంటాము. భాగవతము చదవాలి అని కోరిక, సంకల్పము భగవంతుడు ఒకరోజు కలలో కనిపించి చదవమని ఆజ్ఞ ఇచ్చాడు. హతిరామట్లో ఏడుకొండల స్వామి స్వయంగా స్వామి ఆచార్య రూపంలో వచ్చేసి మీరు ఇక్కడనే చదవండి అని ఒకటి కొంత జాగ చూపెట్టి అక్కడ చదువుతున్నన్ని రోజులు ఒక వృద్ధ పండితుడు రోజు వచ్చి వెన్న, స్వామికి కావలసిన తులసి దళాలు, స్వామికి కావలసిన పూలు సమకూర్చి స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని రోజు తినమని అక్కడ పెట్టి వెళ్ళేవారు. చివరి రోజు రుక్మిణీ కళ్యాణ ఘట్టం అయిపోయినాక ఆ స్వామిని చూద్దామన్నా కనబడలేదు. ఆ స్వామి ఎవరో కాదు, ఏడుకొండల స్వామి ఆ రూపంలో వచ్చి మా కోరికను తీర్చారు. యుగాలు మారిన, జగాలు తలకిందులైన, కల్పాంతాలు గడిచిన, బ్రహ్మలు మారిన శ్రీవారి కరుణ తన
కాంచీపురం రాజుగారి కూతురుకి మూర్ఛ వ్యాధి ఉండేది. ఒక్కగానొక్క కూతురు, అందులో వయసులో ఉన్న పిల్ల. పెళ్లి పేరంటాలు చేయాలి. ఎంతమంది వైద్యులు వైద్యం చేసినా లాభం లేకపోయింది. కాంచీపురం రాజుగారికి ఎవరో శ్రీవారి భక్తులు చెప్పడంతో స్వామివారి పాదతీర్థాన్ని తెప్పించి తన కూతురి చేత 40 రోజులు తాగించేసరికి మూర్ఛ వ్యాధి తగ్గిపోయింది. మరి ఇవాళ ఈ భక్తురాలి అనుభవం ఏంటో ఒకసారి చూద్దామా? నా పేరు లావణ్య. నా అనుభవంలో స్వామివారి లీలలంటే కనీసం నాకు చెప్పలేనన్ని జరిగాయండి. అందులో ముందు మా బాబుకు 2 years ఉన్నప్పుడు ఫీడ్స్ వచ్చింది. నాకు వెంటనే ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అనగానే సడన్గా నేను అప్పుడు ఉన్న సమయంలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని గుర్తు చేసుకుంటాండి. అప్పుడు అంత లోపలనే ఆ ప్రమాదం అనేది తప్పిపోతుంది. మా బాబుకు ఫీడ్స్ అనేది తగ్గిపోయింది. డాక్టర్ లోపల తీసుకెళ్లేసరికి దారిలోనే మళ్ళీ మామూలు మనిషిగా మేల్కున్నాడు. తర్వాత నాకు 7 years పెరాలసిస్ వచ్చిందండి. అందులో కాలు చేతితోటి అసలు ఏమో నడవలేకుండా జడ కూడా మా వారు మా అమ్మగారే అన్నం తినిపించేవారండి. అది నేను స్వామివారికి మొక్కుకున్నాక ఒక 7 years స్వామివారికి 1 year ఇయర్లీ వెళ్తూ ఉంటే వెళ్ళిన సంవత్సరం కల్లా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి తగ్గిపోయిందండి. ఇప్పుడు నేను మళ్ళీ మామూలు మనిషిని అయిపోయాను. అంతేకాకుండా ఇంకా మా నాన్నగారు ఒక 5 years కింద ఫీడ్స్ తోటి అట్లా తను జాబ్ చేయంగా ప్రమాదం జరిగింది. మా నాన్నగారు కనీసం ఒక 5 సంవత్సరాలన్న బతకాలి అని కోరుకున్నా. అప్పుడు మా నాన్నగారిని మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత బతికించి జాబ్లో ఉండగా చనిపోయారండి. ఎలాంటి రోగమైనా, ఎంతటి కఠినమైన వ్యాధైనా కూడా స్వామివారి కరుణ ఉంటే చాలు, చేత తీసేసినట్లు ఇట్టే వ్యాధి నయమైపోతుంది. అందుకే శ్రీవారిని భవరోగహరుడని కీర్తించారు. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. చిత్తశాంతికి శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. మొత్తపు బంధ విమోచనంబునకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. అన్నిటికీ నిధి పరమౌషధము. వెన్నుని నామమే విమలౌషధము. అన్నిటికీ నిధి పరమౌషధము. అతి కిరాతకుడైన బోయవాణ్ణి వాల్మీకి మహర్షిగా మార్చిన లీల, గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తిన హేళ, కాళింగుని తలలపై నాట్యమాడిన నాట్యలీల, ఇలా శ్రీవారి లీలలు ఎన్నో ఎన్నెన్నో. అదేంటి వెంకటేశ్వర స్వామిని రాముడితో కృష్ణుడితో పోలుస్తున్నారనుకుంటున్నారా? శ్రీవారు వకుళమాత వద్దకు వచ్చినప్పుడు తన పేరు వాసుదేవుడనే చెప్పారు. పేర్లు ఏమైనా శ్రీవారి లీలలు అనంతాలు. మరిప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు చిలకపాటి హనుమంతరావు. దాదాపు 10 సార్లు స్వామివారి పవిత్రోత్సవాలకు వెళ్ళేవాళ్ళం మేము మా కుటుంబ సభ్యులతోటి. పవిత్రోత్సవాలకు వెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ స్వామివారి సుప్రభాతం కానీ, తోమాల కానీ, అర్చన కానీ ఏదన్నా ఒక అర్జిత సేవల్లో ఒకసారి పాల్గొనాలనే కోరిక బలంగా ఉండేది. అది ఆ 3 రోజులు పవిత్రోత్సవాలలో భాగంగా మాకు మధ్యాహ్నం పూట తీరిక ఉండేది. ఆ తీరిక సమయాల్లో అనేక లెటర్స్ పట్టుకొని అందరి అధికారుల దగ్గరికి వెళ్ళేసి స్వామివారి కనీసం ఏదన్నా ఒకటి సుప్రభాతం కానీ, తోమాల కానీ, అర్చన ఏదన్నా ఒక్కటి ఇవ్వమని 3 రోజుల పాటు తిరిగాను. 3 రోజులు అయిపోయింది. 3వ రోజు తెల్లవారితే పవిత్రోత్సవాలు ముగుస్తాయి అనగా రాత్రి 10ంటికి మేము భోంచేస్తున్నాం. మా మిత్రులు వారు ఫోన్ చేసి, నీకు సుప్రభాతం వెళ్తావా అని అడిగారు. వెళ్తాం, తప్పకుండా వెళ్తాం, కానీ టికెట్లు ఏం లేవు అంటే, లేదు 2 టికెట్లు ఉన్నాయి నీకు, నీ భార్యకి, ఇద్దరు వెళ్ళండి, సుప్రభాతానికి వెళ్ళండి, మీరు 2:30 గంటలకల్లా రండి అని చెప్తే, 2:30 గంటల నిజమేనా అని నేను ఆశ్చర్యపోయాను. లేదు నిజమే అని చెప్తే, మేము పొద్దున అసలు రాత్రి నిద్ర పట్టలేదు. పొద్దున 1 గంటకల్లా తయారై వెళ్ళేసి స్వామివారి దగ్గర సుప్రభాత సేవలో పాల్గొన్నాం. స్వామివారి లీలలు అనేకం, అనంతం కూడా. అందుకే రాముడివో కృష్ణుడివో రంగనాథుడివో సర్వాంతర్యామి నారాయణ
మమ్ముగన్న తండ్రి మా వెంకటేశుడా అంటూ కీర్తించారు. నడిన దళాక్షుని నామ కీర్తనము తిరువేంకటగిరి దేవుని నామము కలౌ వెంకట నాయక అని, కలౌ స్మరణానుముక్తి అని పెద్దలు ఊరికే అనలేదు. వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటే చాలు. అది ఎటువంటి వ్యాధి అయినా, వ్యాపారంలో నష్టమైనా, సంతానం కోసం ఆర్తి అయినా అది తీర్చేది తీర్చగలిగేది కేవలం ఆ వెంకటనాథుడు ఒక్కడే. మరి ఇప్పుడు ఈ భక్తురాలు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు పద్మ. శ్రీమన్నారాయణ గురించి చెప్పాలంటే మనకు చెప్పనది కాదు, అంతా ఇంత అని చెప్పుకోవడానికి లేదు. మనం నారాయణ నమ్ముకుంటే సకల బాధలు తొలుగుతాయని మనము సొంతంగా స్వయానుభవంగా నేర్చుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. కానీ చెప్పడం వల్ల కానీ లేదా చేయడం వల్ల కానీ ఇది అనుభవంలోకి రాదు. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకంగా నారాయణమూర్తి ఎంటర్ అవుతారు. ఆ నారాయణమూర్తికి సదా మనం దాసోహమే. జై శ్రీమన్నారాయణ. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గోపెడువాడు అంటూ అన్నమయ్య కీర్తించారంటే అది అక్షర సత్యమే కదా. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. తాళ్లపాక అన్నమయ్య వారి తల్లిదండ్రులు తిరుమలకి చేరి శ్రీవారిని సేవించుకున్న తర్వాతే ఆ స్వామివారి కృపతో శ్రీవారి నందకం అన్నమయ్య రూపంలో జన్మించడం జరిగింది. అలాగే తరిగొండ వేంగమాంబ తల్లిదండ్రులు ఆ శ్రీనివాసుని సేవించుకున్న తర్వాతే
అలివేలు మంగ అమ్మవారి కృపతో వెంగమాంబ జన్మించడం జరిగింది. శ్రీవారికి తిరుమల కొండలు ఉన్నంత వరకు నిలిచి ఉండే ముత్యాల హారతిని వెంగమాంబ రచించి ఇచ్చారు. ఇలా ఎందరో మహానుభావులు స్వామివారి భక్తులు శ్రీవారి దయతో కృపతో జన్మించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ భక్తుని అనుభవం ఏంటో ఒకసారి చూద్దామా? నా పేరు నరసింహరావు. మేము పుట్టడమే ఆయన యొక్క ఆశీస్సులతో పుట్టినట్టుగా మా యొక్క తల్లిదండ్రులు చెప్పారు. అదేవిధంగా మా యొక్క ఇల దైవము కులదైవము అన్నీ కూడా ఆయన్నే. ఆయన ఇచ్చినటువంటి అన్ని అనుభూతులలో మాకు ఒక అద్భుతమైనటువంటిది ఏంటంటే, సంధానం కోసం పరితపిస్తున్నటువంటి సమయంలో స్వామివారిని వేడుకోవడానికి సాక్షాత్తు తిరుమల తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి స్వామివారికి మనసులో సంకల్పం చెప్పుకొని వారి యొక్క దర్శనం చేయగానే మనకు మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అంత అద్భుతమైన శుభవార్త వినడం, సాక్షాత్తు ఆయన యొక్క స్వరూపమైనటువంటి పద్మావతి దేవి మా ఇంట వెలవడం కూడా మాకెంతో బాగా ఆనందకరమైంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా కూడా మనసులో సంకల్పం చెప్పుకొని ఆయన యొక్క పేరుతో నమ్మకంగా చెప్పగానే ఆ యొక్క దేవుని యొక్క దయ వల్ల ఉద్యోగం కూడా దొరికింది. ఆ తర్వాత పిల్లలు, సంసారాలు ఇవన్నీ కూడా. అన్నిటికంటే గొప్ప విశేషమైనటువంటి ఏంటంటే, ఒకసారి అలా ఉద్యోగరీత్యా వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఒక సెకండ్లో పెద్ద పెను ప్రమాదం కూడా తప్పిన. గోవిందా అన్నాను, అంతే, ఇంకేమని లేదు. గోవిందా అనగానే నా వెనకాల వస్తున్నటువంటి వెహికల్ అలా స్ట్రక్అప్ అయిపోయి ఆగిపోవడం నా జీవితంలో మరవలేనిది, మరవనానటువంటి గొప్ప అనుభూతి. ఎందరో మహాభక్తులకి మరెందరో బాలభక్తులకి శ్రీవారి కృప ఉండడం వలనే భక్తి ప్రపత్తులు అలవడ్డాయి. అది పురాకృత సుకృతం. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషాయని బలుగరే, సిరివరయరుచును జరగరే జనులు. పరమ పురుషాయని బలుగరే, సిరివరయరుచును జరగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ఇవండి ఇవాంటి భక్తుల ప్రత్యక్ష అనుభవాలు. మరిప్పుడు మన సప్తగిరి మాసపత్రికలో ప్రచురించబడిన హైదరాబాద్ వాస్తవ్యులు గాదే సుబ్బారావు గారి అనుభవం ఏంటో చూద్దాం. అది 2003 ఏప్రిల్ నెల. ఉద్యోగరీత్యా ఆదాయ వ్యయ జమా ఖర్చులు తనిఖీ చేయడానికి తనిఖీ అధికారిగా నేను, నాతో పాటు నా సహోద్యోగులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వెళ్ళాం. ప్రతి శనివారం నేను ఉండే ఊరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకునేవాడిని. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సుదర్శనం టోకెన్ తీసుకున్నాను. అందరం కొండకు చేరి బస చేశాం. వేసవి సెలవులు, శనివారం కావడంతో కొండంతా రద్దీగా ఉంది. దర్శనం కష్టమనిపించింది. అప్పుడు ఆలయ జాయింట్ కార్యనిర్వహణాధికారిని కలవగా అదే రోజు రాత్రి దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి 8 గంటలకు మేమంతా ప్రవేశ మార్గం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకున్నాం. అపూర్వం. సరిగ్గా అదే సమయానికి నారాయణ వనం నుండి పరిణయోత్సవం ముగించుకొని ఆలయానికి విచ్చేస్తున్న శ్రీవారు, పద్మావతి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునే భాగ్యం కూడా కలిగింది. మంగళహారతులు కళ్ళకద్దుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎంతో ఆనందంతో కాటేజ్ చేరాం. ఆ మర్నాడు మేమంతా శిలాతోరణం, శ్రీవారి పాదాలు దర్శించుకున్నాం. ఆ కొండ గుట్టల్లో రాళ్లు ఒకదానిపై మరొకటి పేర్చి ఉండటం చూసి నా మిత్రుణ్ణి అడిగితే, సొంత ఇల్లు లేనివారు ఇలా రాళ్లు పేర్చి స్వామిని ప్రార్థిస్తే త్వరగా సొంత ఇల్లు లభిస్తుందని చెప్పాడు. ఆ విధంగా 3 రాళ్లు పేర్చి వాటిపై ₹1 నాణెం పెట్టి స్వామివారిని వేడుకున్నాను. అలాగే చేశాను. ఆ మర్నాడు వైశాఖ శుద్ధ ఏకాదశి.
మరలా ఆ రోజు రాత్రి స్వామిని దర్శించుకుని తిరుపతికి వచ్చేశాను. 2004లో నేనుండే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. అద్దె పెంచాలంటే పెంచండి అన్నాను. లేదు, ఖాళీ చెయ్యాలన్నారు. 5 ఏళ్లు సర్వీస్ మాత్రమే ఉన్న నేను దీనికి శాశ్వత పరిష్కారంగా సొంత ఇల్లు కొందామని ప్రయత్నించాను. నా మిత్రుని ద్వారా దగ్గరలోని ఒక ప్లాట్ 7 లక్షలకు అమ్మకానికి ఉందని తెలిసింది. LIC GPF డబ్బుతో సదురు ప్లాట్ కొనుగోలు చేసి మే 1, 2004లో వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు, అంటే తిరుమలలో నేను రాళ్లు పేర్చి మొక్కుకుని సరిగ్గా ఏడాది అయిన రోజున సొంత ఇంటిలో గృహప్రవేశం చేశాను. ఇదంతా స్వామి లీల కాక మరేమిటి? నమ్మిన వారికి కొంగు బంగారం ఆ స్వామి. ఆ స్వామిని పూర్తి విశ్వాసంతో వేడుకుంటే ఏ కార్యమైనా సుసాధ్యం అవుతుంది. హరి కృష్ణ మేలుకొను ఆది పురుష, తర్వాత నామోము తప్పకిటు చూడు. హరి కృష్ణ మేలుకొను ఆది పురుష, తర్వాత నామోము తప్పకిటు చూడు. హరి కృష్ణ మేలుకో అంటూ అన్నమయ్యల వారు కీర్తించారు. ఇలాంటి అనుభవం మీకున్నట్లయితే మీ అనుభూతులను మాతో పాల్పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో, నమ్మదగిన నిజాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.